హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా అక్వేరియం, మినీ అక్వేరియం ఎలా తయారు చేసుకోవాలనేది మీ ఇంటి దగ్గరే ఓన్గా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియోలో మనం ట్యాంక్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను క్లియర్గానే. ఇక్కడ చూసారు కదా, ఈ చిన్న ట్యాంకు, ఇది నేను ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం గ్లాసెస్ తీసుకున్నాం. ఇవైతే మన దగ్గర ఉన్న చిన్న చిన్న గ్లాసెస్ అన్నమాట. చూసారు కదా, ఒక్కొక్కటి 10 ఇంచ్ సైజ్ ఉంటుంది. అంటే లెంగ్త్ వచ్చేసి 10 ఉంటుంది, హైట్ వచ్చేసి 6 అలా ఉంటుంది అన్నమాట. ఇదైతే 6 mm గ్లాసు. మ్యాక్సిమం అయితే మనకి 5 mm సరిపోతుంది. మామూలుగా నా దగ్గర ఉన్న పీసెస్ మాత్రం 6 mm ఉన్నాయి కాబట్టి నేనైతే 6 mm గ్లాస్ అయితే తీసుకుని చూపిస్తున్నాను అనమాట ఎలా తయారు చేసుకోవాలనేది. ఇదైతే పొడవుగా ఉంది కదా, ఇది అయితే బేస్ గ్లాస్కి అయితే వాడుతాను నేను. అలాగే ఇవన్నీ సైడ్ గ్లాసెస్కి అయితే యూజ్ చేస్తున్నాను. సైడ్ గ్లాసెస్ ఫస్ట్ మనం అయితే కింద బేస్ గ్లాస్ బట్టి అడ్జస్ట్ చేసుకుని కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి. కరెక్ట్గా అది సైడ్ గ్లాస్ మాట. ఇవి వచ్చేసి బేస్ గ్లాసు. ఫస్ట్ అయితే మనం బేస్ గ్లాస్ బట్టి సైడ్ గ్లాస్ అనేది కట్ చేసుకుంటాం. మ్యాక్సిమం మామూలుగా అక్వేరియం షాప్స్లో అయితే నార్మల్గా అయితే అక్వేరియం గ్లాస్ పైన, అదే బేస్ గ్లాస్ పైన మిగతా గ్లాసెస్ అన్నీ ప్లేస్ చేస్తారన్నమాట స్టిక్ చేయడానికి. అలా నేనైతే బేస్ గ్లాస్ అయితే లోపలికి వెళ్ళిపోద్ది, మొత్తం సరౌండింగ్ గ్లాసెస్ అన్నీ ఆ బేస్ గ్లాస్కి ఆనుకుని వస్తాయన్నమాట సైడ్స్ చూద్దరు. ఇప్పుడైతే నేను కట్ చేసి అయితే తీసుకొచ్చాను. చూసారు కదా, ఇవన్నీ సైడ్ గ్లాసెస్ అన్నమాట. ఇది వచ్చేసి బేస్ గ్లాస్. ఇది ఫస్ట్ అయితే మనం కింద బేస్ గ్లాస్ పెట్టుకోవాలి. మిగతా చుట్టుపక్కల ఉన్నాయన్నీ సైడ్స్ మనం ఫస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట చుట్టూరు. అంటే ఒకసారి కటింగ్లో ఎగుడు దిగుడు వస్తుంటాయి, క్రాస్ కటింగ్స్ అని అలా వస్తుంటాయి అన్నమాట. అవి మనం ముందుగానే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ బేస్ గ్లాస్ పెట్టుకుని దానికి చుట్టూరు ఒకసారి అడ్జస్ట్ చేసుకుని పేపర్ టేప్ ఉంటుంది కదా, పేపర్ టేప్ పెట్టుకుని కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుందో లేదో చూసుకోవాలి. లేకపోతే మనం అంటించినప్పుడు, మనం సిలికాన్ వేసినప్పుడు కొంచెం తేడా వచ్చింది అనుకో, మళ్ళీ మొత్తం అంతా వేస్ట్ అయిపోద్ది అన్నమాట. చూసారు కదా, ఇదైతే ఫ్రంట్ గ్లాసు. ఇటు 6 mm ఉంటుంది, అటు 6 mm బయటకు ఉంటుంది అన్నమాట. చూసారు కదా, నేనైతే కొంచెం డిఫరెంట్గా అంటిస్తాను అన్నమాట గ్లాసెస్. మామూలుగా అయితే ఆ బేస్ గ్లాస్ పైన పెట్టేసి అంటించేస్తారు షాప్స్లో అయితే. ఇదైతే కొంచెం ఏడిఏ అక్వేరియంస్ ఉంటాయి కదా, ఆ మోడల్లో తయారు చేస్తాను అనమాట. నేను ఏ ట్యాంక్ తయారు చేసినా అలాగే తయారు చేస్తాను. ఈవెన్ 4 feet అన్నా 6 feet అన్నా కూడా అలాగే తయారు చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సైడ్స్. ఇదైతే సైడ్ గ్లాస్. సైడ్ గ్లాస్ అయితే బయటికి రావు, ఎందుకంటే బేస్ గ్లాసెస్ సమానంగా సైడ్ గ్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. చూసారు కదా, అటు ఇటు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉంటాయన్నమాట బేస్ గ్లాస్కి సమానంగా సైడ్ గ్లాసెస్. ఇదైతే లెఫ్ట్ సైడ్ది. అలాగే ఈ కిందది వచ్చేసి రైట్ సైడ్కి అయితే అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ అయితే మనం అన్నీ ఇలా కలిపి పేపర్ టైప్ వేసుకొని చూసుకోవాలన్నమాట. ఇదైతే ఇటు సైడ్ రైట్ సైడ్ గ్లాస్ అన్నమాట. అన్నీ అడ్జస్ట్ చేసుకొని చూసుకుంటే అప్పుడు ఆ టేప్ తీసి మళ్ళీ అప్పుడు సిలికాన్ వేసుకొని అంటించుకోవాలన్నమాట. ముందుగానే అంటించుకుంటే మళ్ళీ తేడా వచ్చేస్తుంది ఒక్కోసారి. చూసారు కదా, ఇదైతే కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోయింది రైట్ సైడ్. ఇక్కడైతే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉంది, బయటికి రాకుండా. ఇలా అయితే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నమాట ట్యాంక్. ఒకసారి చిన్న ఎడ్జ్ బయటకు వచ్చినా కూడా మళ్ళీ దగ్గరికి వెళ్తుంది కదా ఫ్రంట్ గ్లాస్ అనేది. ఫస్ట్ అయితే మనం ఎలా ఎల్ షేప్ అనేది వేసుకోవాలి సిలికాన్. ఫస్ట్ మనం సపోర్ట్ ఇచ్చుకోవాలి కాబట్టి ఫస్ట్ ఎల్ షేప్ అది వేసుకొని బ్యాక్ సైడ్ గ్లాసు అలాగే లెఫ్ట్ సైడ్ గ్లాసు ఫస్ట్ మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మ్యాక్సిమం అయితే పైన వేస్తారు, పైన గ్లాస్ అంటించడానికి అయితే. మనమైతే ఈ ఎల్ సైడ్ చుట్టూరు, అదే బేస్ గ్లాస్ చుట్టూరు వేసుకున్నమాట సిలికాను. ఈ సైడ్ గ్లాస్ కూడా ఒక సైడ్ వేసుకోవాలి, ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ గ్లాస్ అంటిస్తాం కాబట్టి దానికి కూడా సిలికాన్ వేయాలి కదా మరి. అందుకని చెప్పి ముందుగానే సిలికాన్ వేసుకోవాలి. చూసారు కదా, అసలు బబ్లింగ్ లేకుండా మనం జస్ట్ అలా జాయిగా మూవ్ చేస్తే, ప్రెస్ చేస్తే సరిపోద్ది అన్నమాట. చూసారు కదా, అసలు బబ్లింగ్ లేకుండా వచ్చింది. బబ్లింగ్ వస్తే ఏమవుతుందంటే ఒకసారి లీక్ అయిపోతూ ఉంటాయి ఆ బబుల్స్లోంచి. అందుకని చెప్పి లైట్గా ప్రెస్ చేయాలంతే, మరీ ఎక్కువ ప్రెస్ చేయకూడదు. మరీ ఎక్కువ ప్రెస్ చేస్తే లోపల ఉన్న ఎక్సెస్ గమ్ అంతా బయటకు వచ్చేస్తే ఇంకేముంటుంది సిలికాన్. అందుకని చెప్పి లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోద్ది. అలాగే ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్ గ్లాస్ కూడా ఇలాగ సైడ్ బ్యాక్ సైడ్ గ్లాస్ అంటుకుంటుంది కాబట్టి ముందుగానే కింద వేసుకొని అలాగే పైన రైట్ సైడ్లో మనం ఇదైతే అంటుకుంటుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, అలాగా మనం ఇలా ప్రెస్ చేసినాక ఎక్సెస్ సిలికాన్ బయటకు వస్తుంది, అది తర్వాత మనం క్లియర్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ అయితే మనం ఫ్రంట్ గ్లాస్ అంటిస్తున్నాం కాబట్టి ఫ్రంట్ గ్లాస్ చుట్టూరు ఇలాగ వేసుకొని ఇలా స్టిక్ చేసుకోవాలంటే చూసారు కదా అసలు బబ్లింగ్ రాకుండా నీట్గా క్లియర్గా వచ్చింది. సిలికాన్ లెస్ గ్లాస్ అన్నమాట. చూసారు కదా ఎక్సెస్ సిలికాన్ అంతా మనం ఏమన్నా కార్డ్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా దాంతో అయితే మనం రిమూవ్ చేసేయచ్చు. క్లియర్గా నీట్గా వస్తుంది. చూసారు కదా అసలు బబ్లింగ్ లేకుండా వచ్చింది. లోపల ఎక్సెస్ సిలికాన్ ఉండిపోయింది కదా అదైతే మనం మొత్తం ట్యాంక్ అంతా డ్రై అయిపోయిన తర్వాత క్లియర్ చేస్తాం అన్నమాట. అది చూసారు కదా మామూలుగా అయితే ఆ ఎక్సెస్ లోపల ఉండిపోయింది మనం ఫింగర్తో ఇలా రాసేయచ్చు. కాకపోతే మనం సిలికాన్ లెస్ చేస్తున్నాం కాబట్టి అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ముట్టుకోవాలన్నమాట. అది డ్రై అయిపోయిన తర్వాత అది సేఫ్టీ బ్లేడ్స్తో మనం అది క్లియర్ చేస్తాం అన్నమాట. మొత్తం సపోర్ట్స్కి అయితే ఫస్ట్ చుట్టూరు 4 సైడ్స్ టేప్స్ అయితే వేసుకుంటున్నాం. చూసారు కదా ఇలాగ బయటికి ఎక్సెస్ వచ్చిన సిలికాన్ అంతా మనం డ్రై అయిపోయిన తర్వాతనే తీయాలి. ఇప్పుడు ముట్టుకుంటే మొత్తం గలీజ్ అయిపోతుంది. చూసారు కదా లోపల ఉన్న ఎక్సెస్ సిలికాన్ అంతా తర్వాత రిమూవ్ చేసుకోవచ్చు. చాలా క్లియర్గా వచ్చింది నీట్గానే. చూసారు కదా మొత్తం 4 సైడ్స్ బాగా వచ్చింది నీట్గానే. ఆ సిలికాన్ అంతా మనం తర్వాత రిమూవ్ చేసేయచ్చు. బబ్లింగ్ లేకుండా ఎక్కడ నీట్గా అంతా సమానంగా వచ్చింది. చాలా మట్టుకైతే ఎక్వేరియం షాప్స్లో అయితే మామూలుగా రాసేస్తారు సిలికాన్ అంతానే చుట్టూరుని. చూసారు కదా మనకి ఏడిఏ ట్యాంక్లో మీరు చూస్తే అర్థమైపోద్ది ట్యాంక్లో ఎలా తయారు చేస్తాం అనేది. చూసారు కదా సిలికాన్ లెస్ ట్యాంక్ అయితే ఇలాగే తయారు చేసుకోవాలి. మొత్తం మనం సిలికాన్ అంటించినట్టు కూడా ఉండదు. గ్లాస్ మనకి ఏ ట్యాంక్ సైజ్ బట్టి గ్లాస్ థిక్నెస్ బట్టి అంటించుకోవాలి. చూసారు కదా గ్లాస్ థిక్నెస్ బట్టి కూడా మనం సిలికాన్ అనేది ఎంచుకోవాలి. సిలికాన్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. గ్లాస్ థిక్నెస్ బట్టి ఒక సిలికాన్ ఉంటుంది. ఇప్పుడు ఈ సైజ్ గ్లాసెస్కి అయితే నార్మల్ సిలికాన్ అయితే సరిపోతుంది. అలా మనం గ్లాస్ థిక్నెస్ పెరిగే కొలది మార్చుకోవాలన్నమాట. చూసారు కదా లోపల సిలికాన్ అంతా మనం రిమూవ్ చేస్తాం మొత్తం ఆరిపోయిన తర్వాత సిలికాన్. అలాగే ఇప్పుడు మొత్తం గ్లాస్ అయితే ఫైల్ చేస్తాం అన్నమాట. ఎడ్జెస్ అన్నీ షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదా అవన్నీ ఫైల్ చేసుకోవాలి లేకపోతే కోసుకుపోతుంటాయి. చూసారు కదా ఇదంతా ఈ గ్రైండింగ్ మెషిన్తో అయితే ఫైల్ చేస్తాను స్మూత్గా ఫినిషింగ్. అలాగే మీరు ఇటువంటి శాండ్ పేపర్స్తో కూడా క్లియర్ చేసుకోవచ్చు. హార్డ్వేర్ షాప్స్లో దొరుకుతాయి మనకి అవి. చూసారు కదా మొత్తం చుట్టూరు అయితే ఫైల్ చేస్తాను నేను ఇలాగా అసలు కోసుకోకుండా ఉండడానికి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనకి అక్వేరియం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా అసలు సిలికాన్ అంటించినట్టే ఉండదు చుట్టూరు గ్లాసు. ఇందులో అయితే నేను గప్పీస్ అయితే వేసాను డిస్ప్లేకి. చూసారు కదా ఇవి న్యూ స్ట్రెయిన్ అన్నమాట. మన ఫామ్లోనే బ్రీడ్ అయినవి. రిబ్బన్ టైల్స్ వస్తాయి వీటికి. హెచ్బి బ్లాక్ అంటారు కదా హెచ్బి బ్లాక్ రిబ్బన్ టైల్స్ మాట. ఇవి చాలా మంచి బ్రీడ్. ఇది చాలా బాగున్నాయి. చూసారు కదా గ్లాస్ ట్యాంక్ మొత్తం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అన్నమాట మీ ఇంటి దగ్గరే. మామూలుగా మీకు విండో గ్లాసెస్ అవి మిగిలిపోతుంటాయి కదా వాటితో కూడా తయారు చేసుకోవచ్చు మనం నీట్గానే. సిలికాన్ లెస్ ట్యాంక్స్ అయితే మనం మంచి సైజెస్ అవి చేసుకోవచ్చు. పెద్ద ట్యాంకులు కూడా సేమ్ ఇలాగే తయారు చేస్తాను అనమాట. సిలికాన్ లెస్ అసలు సిలికాన్ అంటించినట్టే ఉండదు. 12mm గ్లాసెస్ 18mm గ్లాసెస్ అలాగే 8 గ్లాసెస్ 8mm గ్లాసెస్ వాటికి డిఫరెంట్ సిలికాన్స్ ఉంటాయి అన్నమాట. ప్రతిదానికి సిలికాన్ సరిపోదు. డిఫరెంట్ కంపెనీ ఉంటాయి అన్నమాట. వాటి వాటర్ ప్రెషర్ తట్టుకోవడానికి సిలికాన్. దాన్ని బట్టి మనం సిలికాన్ అనేది యూజ్ చేసుకోవాలి. చిన్న ట్యాంక్స్కి అయితే నార్మల్ 2 feet ట్యాంక్స్ వరకు సరిపోతాయి నార్మల్ సిలికాన్ అయితే. చూసారు కదా మన దగ్గర అయితే గప్పీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా బై చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది. అక్కడి నుంచి అయితే నేను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా మన ఫామ్లో అయితే మోయినా కల్చర్ కూడా ఉంది అవైలబుల్గానే. చూసారు కదా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా అక్వేరియంస్ అవి ఓన్గా తయారు చేసుకోవాలనుకుంటే మన వీడియో ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అనేది మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.